హలో గాయ్స్, ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయితే ఒకటైతే మారిందనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న నైట్ అయితే సోషల్ మీడియాలో రచ్చ అయిందనమాట. సో మ్యాటర్ ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు. సో మీ అందరికీ తెలిసిన మొహమే అనమాట. సో హనుమాన్లో అయితే తేజ సజ్జా అక్కగా అయితే నటించింది. తన యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. నాకు పర్సనల్గా తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తను ఒక మూవీ తీసింది అనమాట. మూవీ పేరు వచ్చేసరికి పోలీస్ కంప్లైంట్ అని చెప్పేసి. సో దానికి డైరెక్టర్ అయితే మికోటి సంజీవ్ కుమార్ అని చెప్పేసి ఒక ఇతను అనమాట. సో ఈ సంజీవ్ కుమార్ గారు అయితే డైరెక్టర్ అనమాట. సో తను ఒక మూవీ తీసింది. ఇప్పుడు మూవీకి ప్రమోషన్స్ అవుతున్నాయి. మూవీ అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నిన్న కొన్ని కామెంట్స్ అయితే ఆమె గురించి అయితే చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన డెడికేషన్ అంటే గుడ్ కామెంట్స్ అయితే నేను చెప్తా. అంటే బ్యాడ్ కామెంట్స్ అని కాదు, కానీ కొద్దిగా వైరల్ అయ్యే కామెంట్స్ అనమాట. చెప్తా దాని గురించి కూడా. సో తన డెడికేషన్ ఎట్లుంటుంది అని అంటే, సో ఫస్ట్ అయితే ఈ కథ రాసుకున్నది తన కోసమే ఆయన రాసుకున్నాడట ఆ కథ. సో తనకి హ్యాండ్ ఇంజురీ అయిందట. వరలక్ష్మి శరత్ కుమార్ గారికి హ్యాండ్కి దెబ్బ తగిలిందట ఇది షూటింగ్ టైంలో. సో ఆయన కూడా షూటింగ్ చేశారట 3 గంటలు డైలీ వచ్చేసి. అయితే ఆ ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా, సో డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చేస్తారంట. సో అందుకోసం ఆ షూటింగ్ కోసం అంటే ప్రత్యేకంగా ఇప్పుడు చెయ్యిరిగింది కాబట్టి ఆ మూవీలో అట్లా చెయ్యిరుగుతుంది అని చెప్పేసి, సో ఆ దెబ్బకి తగ్గట్టు ఒక సీన్ రాసి కూడా అట్లా షూటింగ్ నడిపారంట. సో ఇక ఆయన చేసిన కామెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే 75 lakhs దాకా తన రెమ్యూనరేషన్ అయితే తీసుకున్నదట. సో ప్రతిరోజు అది కాక 50,000 వాళ్ళ స్టాఫ్కి అయ్యే ఖర్చు అట. అంటే వాళ్ళ ట్రావెలింగ్ అదొకటి. అండ్ ఏంటంటే డబ్బింగ్ స్టూడియో మీకు చెప్తా, దీని గురించి తర్వాత చెప్తా. డబ్బింగ్ స్టూడియో జస్ట్ 2 kilometers ఉండేదట. 2 kilometers వాళ్ళకి అయ్యే ఖర్చు దాదాపు 40,000 దాకా అయ్యేదట. మరి 2 kilometers అంత ఖర్చు ఎందుకు అయ్యేది అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో 5 days ప్రమోషన్స్కి రమ్మని చెప్పేసి వీళ్ళు అయితే ఇన్వైట్ చేస్తారట. సో ఆమె కేవలం ఒక రోజు వస్తా 40 నిమిషాలు ఉంటా అని చెప్పేసి ఒక రోజు వచ్చిందట. అందులో 40 నిమిషాలు మాత్రమే ప్రమోషన్ చేసిందట. ప్రమోషన్స్కి రానని కూడా చెప్పిందట. అండ్ చెప్పాలంటే తనే మెయిన్ హీరోయిన్ అనమాట ఈ మూవీకి. సో డబ్బింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆయన డబ్బింగ్ గురించి కూడా చెప్పారు అనమాట. సో డబ్బింగ్ టైంలో అయితే చెప్పాను కదా ఆల్రెడీ, డబ్బింగ్ స్టూడియోకి 2 kilometers అరౌండ్లో ఉంటుంది, దాదాపు 40,000 ఖర్చు అయ్యేది అని చెప్పేసి. సో ఇది ఓన్లీ ఫస్ట్ హాఫ్కే తను డబ్బింగ్ చెప్పిందట. సెకండ్ హాఫ్కి చెప్పకుండా తను ఒక మూవీ డైరెక్ట్ చేస్తుందట. సో ఆ మూవీకి గాను నేను నా మూవీ తీసుకోవాలి, నేను రానని చెప్పేసి చెప్పిందట. సో మరి అది ఎంతవరకు కరెక్ట్ నేను దాని గురించి మాట్లాడదాం. 3 నెలలు జరిపిందట. 3 నెలలు వాళ్ళకి చుక్కలు చూపెట్టి వాళ్ళని అయితే ఏడిపించట. ఈ డైరెక్టరే మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ ఇక ఫోన్ చేస్తానేమో నేను రానని చెప్పేసి చెప్తుందట. సో ఈ 1 hour ఈ వీడియో చేసే 1 hour బ్యాక్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. అది ఏందనంటే, అపాలజీ యాక్సెప్టెడ్ అండ్ జస్టిస్ అండ్ ట్రూత్ విల్ ఆల్వేస్ విన్. థ్యాంక్ యూ టు ద తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫర్ యాక్టింగ్ సో ఫాస్ట్ ఆన్ ద మ్యాటర్. థ్యాంక్ యూ దామోదర్ గారు అండ్ ప్రసన్న గారు అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. కిందనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏంటని ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది నిన్న డైరెక్టర్ ఎవరైతే తన మీద కామెంట్ చేశారో, సో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ డైరెక్టర్ అయితే సారీ చెప్పాడు అనమాట. అపాలజీస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో మరి ఆయన ఏమన్నారో తెలీదు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పిందంటే, నిన్న ఫ్రస్ట్రేషన్లో అట్లా మాట్లాడి ఉండకూడదు. సో 2 మాటలు అయితే అట్లా దొరలాయి. సారీ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అని ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఆయనని మరి ఆ టీం ఏమన్నదో అంటే ఎవరేమన్నారో తెలీదు. ఇక్కడ చెప్పింది కదా, తనైతే మెన్షన్ చేసింది కదా, థ్యాంక్ యూ టు ద తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని చెప్పేసి. సో వాళ్ళు అలా ఉండకూడదు అని చెప్పేసి చెప్పింది కావచ్చు. మేబీ ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ఇట్లా పబ్లిక్లో చెప్పకూడదు అని చెప్పేసి చెప్పుకుంటారు నాకు తెలిసి. అయితే ఫైనల్గా మొత్తానికి నీ అసలు గుట్టు అయితే బయటపడ్డది. నీ బల్బు ఏందో తెలిసింది, అసలు రూపం అయితే నీ బయటపడ్డదని చెప్పేసి కిందనైతే చాలా మంది అయితే కామెంట్ చేసుకుంటూ తననైతే తిట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని మీదనైతే విష్ణుప్రియ అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దాని డైరెక్ట్ ఏదో ట్వీటో ఏదో పోస్టో వేయలేదు. కింద ఎవడో ఒకటి మామూలుగా ఏదో ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసి వీడియో పెడితే దాని కింద వచ్చి కామెంట్ చేసింది. తను ఏమని కామెంట్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. సో మనీ ప్రమోషన్కి కాదు, మీ మూవీకి డేట్స్కి నువ్వు పే చేసింది, డేట్స్కి పే చేసిన తప్పించి ప్రమోషన్స్కి పే చేయలే అని చెప్పేసి తనైతే ఈ కామెంట్ పెట్టడం చూడవచ్చు. సో దీన్ని అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో కింద కామెంట్స్ ఏమని చేస్తున్నారంటే, దానికి రిప్లేస్ తో పత్తిత్తు పరమాణం అంటే తెల్లారదాకా చల్లారలేదట అని చెప్పేసి కింద కామెంట్ చేస్తున్నారు అనమాట.
సో ప్రొడ్యూసరు చెప్పాలంటే ప్రొడ్యూసర్ ఇంకొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే నీకేం తెలుసు ప్రొడ్యూసర్స్ లాస్ అవుతారు వాళ్ళు ప్రమోషన్ చేయకపోతే వాళ్ళది బాధ్యత, ప్రమోషన్స్ అనేవి బాధ్యత ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క ఈవెంట్ దగ్గర యూ షుడ్ పార్టిసిపేట్ ఎవ్రీవేర్ అంటిల్ ద మూవీ రిలీజ్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు నీది బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. అంటే నువ్వు ఏదో షూటింగ్ చేసేసి వెళ్ళిపోవడం అట్లా ఉండదు, ఖచ్చితంగా మూవీ రిలీజ్ అయ్యే వరకు ఉండాలి అని చెప్పేసి చెప్తాను. ఈ మాట జక్కన్నకి చెప్తే ఎడమకాలు చెప్పుతో కొడతాడు అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేస్తున్నారు అనమాట. సో RRR ప్రమోషన్ చూసినావా, నువ్వు బాహుబలి ప్రమోషన్ చూసినావా? RRR అయితే ఆల్ ఓవర్ ఇండియా తిరిగిళ్ళు, బాహుబలి అయితే ఊరికి తిరుగుకుంటే చేసిళ్ళు, ఊరికి తిరుగుకుంటే టికెట్లు అమ్మిళ్ళు. సో అట్లయితే అన్ని కలెక్షన్స్ వచ్చినాయి, లేకపోతే ఎట్లా వచ్చినాయి అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి తననైతే తిరుగుతున్నారు అనమాట విష్ణుప్రియని. సో నా ఒపీనియన్ చెప్తా, డెఫినెట్గా ఆ వరలక్ష్మిది అయితే నిజంగా తప్పండి. ప్రమోషన్స్కి ఖచ్చితంగా రావాలి. ఎంత పని నుంచి పెట్టుకున్నా కూడా ఆ పనిని పక్క పెట్టి, ఇప్పుడు నీ మూవీ నడుస్తుందనంటే నెక్స్ట్ దానికైతే నువ్వు ప్రమోషన్ చేసుకుంటావు కదా. అన్ని మూవీస్కి వచ్చినప్పుడు ఈ మూవీ కూడా వస్తే ఏమైందని చెప్పేసి నా ఒపీనియన్ అన్నమాట. సో డెఫినెట్గా అలా చేసి ఉండకూడదు. ఒకవేళ మేబీ తను అలా చేసి ఉంటే కనుక తన తప్పేనండి. ప్రమోషన్స్కి రాకుండా 3 months ఇబ్బంది పెట్టడం అంటే ఏందండి? అంటే మూవీ రిలీజ్ అవుతుంది, మంచి డేట్స్ దొరుకుతాయి, డేట్స్ పోస్ట్ పోన్ అవుతాయి, డబ్బింగ్ చేయబట్టి, ఎడిటింగ్ చేయబట్టి. సో అట్లా అండ్ ఎవ్రీబడి షుడ్ ప్రమోట్ దేర్ ఓన్ మూవీ అనేది నా ఒపీనియన్ అన్నమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ మూవీని ప్రమోట్ చేసుకోవాలి. మనం అందరం ప్రశాంత్ నీల్ కాదు, వీఆర్ నాట్ ప్రశాంత్ నీల్స్, ఓకే? ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారికి అంత కేపబిలిటీ ఉన్నది. మీరు KGF Chapter 2 చూడండి, తక్కువ సలార్ చూడండి, 0 ప్రమోషన్స్ అండి. 0 ప్రమోషన్స్తో ఏ మూవీ అయినా రిలీజ్ అయినా? ఒక మూవీ పేరు చెప్పండి నాకు. అరే ఇండస్ట్రీలో ఇట్లా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదురా దీని గురించి అని చెప్పేసి. 0 ప్రమోషన్స్ అండి, ఓన్లీ సోషల్ మీడియా ప్రమోషన్స్. ట్రైలర్ రిలీజ్ చేసుకున్నారు, పోస్టర్స్. ఆ హైప్ తోటే 700 కోట్లు కొట్టింది మూవీ. 750 కోట్లు సంథింగ్, 800 దగ్గర 800 కోట్లు కొట్టింది. సో మనం అందరం ప్రశాంత్ నీల్ కాదండి, గుర్తుపెట్టుకోవాలి. అదైతే నువ్వు కంటెంట్ మీద నీకు అంత దమ్మున్నదని నువ్వు నమ్ముతానే నువ్వు అట్లా చేయొద్దు. అది నేను చెప్పదలుచుకున్నది. అయితే విష్ణుప్రియ మీద నా ఒపీనియన్ అంటారా? సో కావాలని చేస్తుందండి, ఏదో వైరల్ అవ్వాలి మనం అది ఇది అని చెప్పేసి కింద వచ్చి కామెంట్ పెడుతుంది. ఫస్ట్ అయితే నువ్వు సబ్స్క్రిప్షన్ తగ్గించుకో అనేది నా ఒపీనియన్. సబ్స్క్రిప్షన్ తీసేయి ఫస్ట్, ఎందుకు అది పెట్టినావు? ఫస్ట్ అయితే నువ్వు ఆ సబ్స్క్రిప్షన్ తీసేయి, దాని తర్వాత వచ్చి కామెంట్ పెడుతూ. కానీ మొన్ననే నీకు పెద్ద ఇష్యూ అయింది, ఇట్లాంటివి నువ్వు పెడతాను అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. నిజానికి నాకు కూడా అట్లనే అనిపించింది. ఎందుకు ఇట్లా నీకు ఇది ఆన్ మ్యాటర్లో కూడా నువ్వు ఇట్లా ఇన్వాల్వ్ అవ్వడం అనేది నా ఒపీనియన్ అన్నమాట. సో నీకు అక్కర్లేదు, ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే నువ్వు ప్రమోషన్స్కి సపరేట్ డబ్బులు తీసుకుంటావు, సరే తీసుకున్నా కూడా నువ్వు రాలేదు అక్కడ. వరలక్ష్మి శరత్ కుమార్ గారు రాలేదని ఆయన డైరెక్టర్ అయితే మెన్షన్ చేసిండు. అక్కడ ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు కొంతమంది, అంటే 40,000 ఏమో తీసుకుంటారు ఒక ప్రమోషన్స్కి అని చెప్పేసి. రెమ్యునరేషన్ కాక, వితౌట్ రెమ్యునరేషన్ కాక అది తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పిల్లు అనమాట. మరి అది ఏది? నువ్వు నీ పర్సనల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్టాఫ్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. మూవీ టీం ఎందుకు పెడుతుంది నీకు డబ్బులు? నీ స్టాఫ్ మెయింటైన్ చేసుకోవాలి. మరి వాళ్ళు పర్ డేకి 50,000 దాకా పెట్టిల్లట. సో దాని గురించి ఏం మాట్లాడవా? 30 days షూటింగ్ అయితే ఎంత అండి? 15 lakhs. 50,000 అంటే మామూలు విషయం కాదండి. ఆల్మోస్ట్ 1 crore స్పెండ్ చేశారట ఒక యాక్టర్కి. అంటే 75 lakhs నీకు రెమ్యునరేషన్, 25 lakhs నీ స్టాఫ్కి ప్లస్ ఈ ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్ని వాళ్ళే. ఇక మీరు చేసింది ఏందండి? నాకు అర్థం కాలేదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి. ముఖ్యంగా ఇట్లాంటివి అయితే నువ్వు మానుకుంటే మంచిదని చెప్పేసి విష్ణుప్రియన్ అయితే మంచిదే అని చెప్పేసి కింద అయితే నాకనైతే అనిపిస్తాను. కింద కామెంట్లు కాదు, కామెంట్లలో కూడా అదే పెడతాను, నాకు కూడా అదే అనిపిస్తాను. సో ఇదైతే ఇలా చేయకూడదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆయన పెట్టిన వీడియో అయితే ఇదన్నమాట. సో ఈ టాపిక్ అయితే ఇంతతో వదిలేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.